తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వర్మతో కలిసి టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ రోడ్ షోలో పాల్గొన్నారు. వంగవీటి రాధాకు గొల్లప్రోలులోని కాపు సోదరులు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ మధ్య గొల్లప్రోలు నుంచి పిఠాపురం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు బైక్ ర్యాలీలతో సందడి చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పై వంగవీటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపుల శ్రేయస్సు కోసం మాట్లాడితే జగన్ అక్కర్లేదంటూ అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాపులంతా టీడీపీకి ఓటేసి జగన్ కు బుద్ధి చెప్పాలని వంగవీటి పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి మాట్లాడాలని చెప్పంటే, రిజర్వేషన్ మీద మాట్లాడాలని చెప్పంటే, మాట్లాడతాను అని చెప్పంటే, కార్యక్రమాలు చేపడతానని చెప్పంటే ఏం అక్కర్లేదు అని చెప్పంటాడు ఆయన. అది ఇక్కడ చేసే వాళ్ళకి మద్దతు తెలియజేస్తాను అని చెప్పంటే ఏం అక్కర్లేదు అని చెప్పంటాడు ఆయన. ఒక పక్కన ప్రభుత్వం ముందడుగు వేసుకుంటూ కాపు సోదరులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వెళ్తాంటే కుదరదు అని చెప్పంటాడు. దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎవడికో ముష్టి వేసినట్టు నేను 10,000 కోట్లు పారేస్తాను అని చెప్పంటాడు. ఎవడు ముష్టి మీద బతికే వాళ్ళు కానే కాదు. ఎన్నికల్లో నువ్వు వేసిన వేషాలకి, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రజలందరూ బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి మీ అందరూ. ఎండాకాలం ఆఫ్ చేసేయండి, ఆ ఫ్యాన్ ఆఫ్ చేసేయండి. శుభ్రంగా కూలర్ కానీ ఏసీ కానీ వేసి కూర్చోండి. తప్పకుండా మీ అందరికీ వేళ మన వర్మ గారు ఉంటారు. వర్మ గారితో పాటు కలిసికట్టుగా మీ రంగయ్య గారి అబ్బాయి కూడా ఎన్నికలు ఇది తప్పకుండా అందరూ కలిసికట్టుగా పోరాడితే